హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దామండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? సో ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఫస్ట్ మనము మీ ఎనర్జీస్ అనేది చెక్ చేయాలి అనుకుంటున్నాను. మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్. మీరు చాలామంది అండి మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. మీకు అతి తొందరలో మేబీ 3 days లోపల మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉందంటే, మీరు చాలామంది బాధపడుతున్నారండి. మీ పర్సన్ని మీరు దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సనే మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మీ వైపు నుంచి ఏదైనా ఫాల్ట్ జరిగి ఉంటుంది. మేబీ తన తన లైఫ్లో చాలామంది ఉన్నారు, థర్డ్ పర్సన్ ఉన్నారు, వారిని మెయింటైన్ చేస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు, ఆ విధంగా మేబీ ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఏదైనా జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లో వస్తారా లేదా, మేమిద్దరం కలిసి ఉంటామా లేదా, మా ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా అని మీరు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మా లాంటి టారో రీడర్స్ కావచ్చు, వేరే అదర్ ఎక్కడైనా సరే మీ పర్సన్ గురించి మీరు తెలుసుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఎలా ఉన్నారు, తన లైఫ్లో నన్ను మర్చిపోయారా, లేదా నన్ను గుర్తు తెచ్చుకుంటున్నారా, లేదా మళ్ళీ నా లైఫ్లో వస్తారా, మేమిద్దరం కలిసి ఉంటామా లేదా, ఈ విధంగా మీరు అదర్ పర్సన్ దగ్గర తన గురించి తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ని మీరు అస్సలు మర్చిపోలేకపోతున్నారండి. 24 గంటలు పదే పదే మీ మైండ్లో రన్ అవుతూ ఉన్నారనమాట ఈ పర్సన్. కానీ ఇక్కడ చాలామందికి 3 days లోపల రీయూనియన్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ ముందు చాలా ఆప్షన్స్ లాంటిది కూడా రాబోతుందండి, ఓకేనా? ఇన్ని ఆప్షన్స్ వస్తాయి, నా లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఆ విధంగా మీ లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్తో వస్తున్నారండి. మేబీ ఇక్కడ అతి తొందరలోనే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కూడా వచ్చింది కదా. ఈ పర్సన్ ఏంటంటే 24/7 అని చెప్పొచ్చు. తన మైండ్లో మీరు కూడా ఈ పర్సన్ మర్చిపోలేకపోవడము, అండ్ మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఉంటే మిమ్మల్ని తను మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా ఎక్కువగా అయిపోతుందన్నమాట. ఓకే, ఎలాగైనా సరే ఈ క్షణమే వెళ్ళి నా పర్సన్తో నేను మాట్లాడేయాలి, ఈ క్షణమే నా పర్సన్తో నేను రీయూనియన్ చేయాలి, ఈ క్షణమే ఈ పర్సన్కి కాల్ చేసి నేను మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అనమాట ఈ పర్సన్కి. ఓకే, డెఫినెట్లీ తను యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తారండి పర్సన్. మేబీ తనకి ఎప్పుడైతే మీరు చాలా గుర్తుకు వస్తారో ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో వస్తారనమాట. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. ఈ పర్సన్ ఈ విధంగా నా లైఫ్లో వస్తారు, మళ్ళీ నా లైఫ్లో మళ్ళీ రీయూనియన్ ఉంటుంది, ఇంత సడన్గా ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అవుతుంది తనతో నాకు అని మీరు అనుకోరు. ఆ విధంగా ఈ పర్సన్ మీ వైపుకి తను రాబోతున్నారనమాట. ఓకే, చాలా హడావిడిగా ఇదంతా జరిగిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ మీద ఇక్కడ లస్ట్ ఎనర్జీ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ తన లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అండి, ఓకేనా? తను అదర్ కనెక్షన్తో కూడా డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే తన ఎనర్జీ అనేది ఎప్పుడు హైలో ఉండాలి, మీ ఎనర్జీ అనేది లోలో ఉండాలి. ఎప్పుడు మీ ఎనర్జీ అనేది తనకంటే తక్కువనే ఉండాలి అని ఈ పర్సన్ ఇంటెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? తను బయట చూపించరు, కానీ తన ఇంటెన్షన్ తనకంటే ఎప్పుడు మీరు తక్కువలోనే ఉండాలి అన్నట్టుగా తను అనుకుంటారనమాట. ఓకే, అండ్ ఇక్కడ చాలామంది కంటే మీ లైఫ్లో ఇద్దరు పర్సన్స్ ఎవరు వస్తున్నారు. మేబీ పర్సన్ కొంతమంది పాస్ట్ పర్సనే ఉండొచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఈ పర్సన్ కొంతమందికి అండి ఒక న్యూ పర్సన్ కూడా వస్తున్నారు మీ లైఫ్లో. అంటే పర్సన్ ఒక ఇల్యూషన్లో బతికే పర్సన్ అనమాట. ఓకే, నేను అనుకుందే రైటు, నేను చేసిందే రైటు, దీనికి తిరిగే లేదు అనుకునే పర్సన్ కూడా ఉంటారనమాట. ఇంకొక పర్సన్ అంటే మీ మాటకు తను గౌరవం ఇస్తారు, మిమ్మల్ని తను రెస్పాన్సిబిలిటీస్గా ఫీల్ అవుతారు, కానీ తను ఉన్నన్ని రోజులే హ్యాపీగా చూసుకుంటారండి. మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుందన్నమాట మీ పాస్ట్ పర్సన్తో. ఓకేనా? ఈ పర్సన్ ఏంటంటే
మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారా, ఇంకా మీరు ఎవరో తెలియదు అన్నట్టుగా తన బిహేవియర్ అయితే ఉంటుందన్నమాట. మీతో ఉన్నన్ని రోజులు మిమ్మల్ని కాలు కూడా కింద పెట్టనీయకుండా అంత బాగా చూసుకుంటారనమాట. ఓకే, అలాంటి మెసేజ్ అయితే ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుందండి. ఓకే, డెఫినెట్లీ మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు. ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది. తన లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. తను థర్డ్ పర్సన్తో కూడా ఇక్కడ అక్కడ కూడా తనకి రిలేషన్ అనేది ఉండొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ వైపు నుంచి గైడెన్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ వైపు నుంచి గైడెన్స్ ఎలా ఉన్నాయి. రీడింగ్ చాలా బాగుందండి. సో మీ ఎనర్జీస్ అనేది చాలా బాగుందన్నమాట. కాబట్టి రీడింగ్ అయితే మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా, మీ లైఫ్లో మేబీ 2 పర్సన్స్ వస్తున్నారు అని చెప్పాను కదా. మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వారిలో. కొంతమందికి ఈ పర్సన్ మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే మిమ్మల్ని బయటపడేయాలని ఒక పర్సన్, అండ్ ఈ పర్సన్ చాలా మట్టుకండి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్ తన చుట్టూ చాలా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయండి. అదంతా ఈ పర్సన్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఈ పర్సన్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఈ పర్సన్ మీతో లైఫ్ కావాలి అనుకుంటున్నారండి. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. నేను కార్డ్ చూడకముందే చెప్పాను, అదే కార్డ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉన్నారు, అండ్ ఈ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ ఉన్నారు అని నేను స్టార్టింగ్లో చెప్పాను. డెఫినెట్లీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరు ఉన్నారు, వారిని మిమ్మల్ని తను కంపారిజన్ చేయడం అనమాట. ఏ పర్సన్ రైట్, ఏ పర్సన్ రాంగ్ అన్నట్టుగా తను కంపారిజన్ చేస్తున్నారు. వారు ఒక డెవిల్ లాంటి పర్సన్ అనమాట. కాబట్టి ఈ పర్సన్ వారిని తను కట్ చేసుకోవాలి, ఇలాంటి వారు నా లైఫ్లో అవసరం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ చేసే పర్సన్ కూడా ఉంటారనమాట. చాలా స్ట్రాంగ్ ఫెమినైన్ పర్సన్ లాంటిది ఎవరో చూపిస్తుందండి. ఓకేనా, మీ పర్సన్ని వారి హ్యాండ్ ఓవర్లో తీసుకోవడం అనమాట. ఓకే, చాలా కంట్రోల్ చేస్తూ ఉండడం, ప్రతి సిచ్యువేషన్ అనేది తన చేతుల్లోనే ఉండాలి అన్నట్టుగా తను అలాంటి పర్సన్ అనమాట. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ ఎవరి చేతిలో ఉండడానికి తను ఇష్టపడరు. అందరూ తన కిందనే ఉండాలి అనుకునే మీ పర్సన్, కానీ తనని మించిన పర్సన్ తన లైఫ్లో రావడం వలన ఈ పర్సన్ ఆ రిలేషన్ అనేది తను ఇష్టపడడం లేదనమాట. ఓకే, డెఫినెట్లీ ఆ రిలేషన్ తన చుట్టూ తను చాలా నెగిటివ్ పర్సన్, తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసి పడేయాలి, నాకు అవసరం లేదు అనే ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కట్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక కప్ తీసుకొని మీ లైఫ్లో రావాలి. ఈ పర్సన్ వస్తున్నారండి, ఫుల్ కప్పే తీసుకొని వస్తున్నారనమాట. ఓకే, ఫుల్ కప్తోనే మీ లైఫ్లో వస్తున్నారనమాట తను. ఓకే, అంటే మీతో రీయూనియన్ చేయాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, ఇదంతా ఉంటుంది. కానీ మధ్యలో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ, 10 of cups. మీరు అతి తొందరలోనే మీరు కలుసుకోబోతున్నారండి. మేబీ ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే ఈ ఇయర్ కల్లా మీరు కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లవర్స్ అయితే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకొని రావాలి అనే ఇంటెన్షన్లోనే ఉన్నారండి. ఓకేనా, తనకు సూటబుల్ పర్సన్ మీరు, అండ్ తనకి అన్ని విధాలుగా సరైన జోడి ఈ పర్సన్ అని ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా, ఈ పర్సన్ ఒక ఎంపరర్ లాంటి పర్సన్ కాబట్టి తను ఎవరి చేతిలో ఉండాలి అని తను అనుకోరు. మీరు తన హ్యాండ్ ఓవర్లో ఉంటారనమాట. మేబీ మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయం మీకు ఉంటుందన్నమాట. కాబట్టి నాకు సరైన జోడి ఈ పర్సనే, నేను చెప్పినట్టుగా ఈ పర్సన్ వింటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. డెఫినెట్లీ మళ్ళీ మీ లైఫ్లో రావాలి, అండ్ మీతో టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, అండ్ మీ ఇద్దరి మధ్యలో కిడ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఈ పర్సన్ కొంచెం ఆలోచనలో పడిపోయి ఉంటారనమాట. ఓకేనా, ఈ రిలేషన్ అనేది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇదంతా. ఓకే, సో తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేది ఈ పర్సన్ వెతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ మీతో హ్యాపీగా ఉండాలి, ఎండింగ్ వచ్చేసి మీతో హ్యాపీగా ఉండాలి అని తన ఇంటెన్షన్ అయితే ఉంది. ద సన్ అండి, బ్యూటిఫుల్ అండి. ఈ
పర్సన్కి మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి. ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఈ పర్సన్ చూడండి, ఆ కాల్ పైనకి తల కింద వేలాడి తీసుకొని మరి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ చాలా మటుకండి మీతో లైఫ్లో నుంచి తను నాకు ఈ పర్సన్ అవసరం లేదు, ఈ పర్సన్ మేబీ ఉన్నా లేకున్నా నాకు ఫరక్ పడదు, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండగలను, నాకు ఈ పర్సన్ ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు, నాకేమీ గుర్తుకు రారు, ఈ పర్సన్ నుంచి పక్కకు జరిగితే నేనే నా లైఫ్లో హ్యాపీగా ఉంటాను అని ఈ పర్సన్ అనుకున్నారండి. చాలా కాన్ఫిడెన్స్తో అనమాట. ఓకే, అండ్ చాలా ధైర్యం చేశారు ఈ పర్సన్, నేను ఈ పర్సన్ లేకుండా నేను బతకగలను అని ఈ పర్సన్ ధైర్యం చేశారు. కానీ తను అంత ఈజీ అనేది తనకు అనిపించడం లేదనమాట. మీ నుంచి తను దూరం అవ్వాలి అంటే ఈ పర్సన్కి అంత ఈజీ అని అనిపించడం లేదనమాట. ఈ పర్సన్ని వదిలిపెట్టాలి అంటే అంత ఈజీ అయితే కాదు. ఈ పర్సన్తో ఉన్నప్పుడు నాకు ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అని నాకు అనిపించలేదు, కానీ ఈ పర్సన్ నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్తున్నానో నాకు ఏదో తెలియని బాధ అనమాట. ఓకే, అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, మీ దగ్గర నుంచి ఈ పర్సన్ ఎప్పుడైతే దూరం అవుతున్నారో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మళ్ళీ దారి వెతుకుతున్నారు, మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి, కానీ నేను వచ్చేసాను, మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఈ పర్సన్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు, లేదా నేను కాల్ చేస్తే తను లిఫ్ట్ చేస్తారో తెలియదు, నన్ను యాక్సెప్ట్ చేస్తారో తెలియదు అని ఈ పర్సన్ ఒక లైటింగ్ పట్టుకొని, ఒక స్టిక్ పట్టుకొని చీకటిలో తను దారి వెతుక్కుంటూ వస్తున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ స్టక్ అయిపోయారనమాట. ఈ రిలేషన్షిప్లో తను స్టక్ అయిపోయారనమాట. ఈ పర్సన్ నా లైఫ్లో లేకున్నా నాకు ఫరక్ పడదు, నేను ఉండగలను అనుకున్నారు, కానీ ఇక్కడ తను వదిలి వెళ్ళలేకపోతున్నారనమాట. ఇక్కడే తను స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, చాలా బాధపడుతున్నారండి పర్సన్. మేబీ మిమ్మల్ని ఈరోజు చాలా మిస్ అవుతా కూడా ఉండొచ్చు పర్సన్. మీతో మంచి టైమింగ్ స్పెండ్ చేయాలి అనిపిస్తుంది పర్సన్కి. డెవిల్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఎట్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, మీరు చాలామంది అండి ఈ రిలేషన్షిప్లో నాకు హ్యాపీనెస్ లేదు, ఈ పర్సన్ చాలా మూర్ఖత్వంగా ఉన్నారు, అండ్ నేను ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, అండ్ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచుతున్నారు, అండ్ ఎప్పుడు నా ఎమోషన్స్తో ఈ పర్సన్ ఆడుకుంటున్నారు అని మీరు అనుకుని ఈ రిలేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోతాను, నాకు ఇక్కడ హ్యాపీనెస్సే లేదు, ఈ పర్సన్ నన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నారు, కానీ హార్ట్ బ్రేక్ చేశారు. అంటే ఈ పర్సన్ మేబీ అండి మీకు చాలామందికి మాట ఇచ్చి తప్పినట్టుకున్నారు ఈ పర్సన్. ఓకేనా, నేను పెళ్లి చేసుకుంటాను, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, డెఫినెట్లీ ఇంట్లో పెద్దవారిని ఒప్పిస్తాను, నేనే మాట్లాడతాను, నేను ధైర్యం చేస్తాను డెఫినెట్లీ ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి అని పర్సన్ అనుకుని ఉంటారనమాట. కానీ తను మేబీ మీరు ఇంకా కమిట్మెంట్ అడిగేసరికి నాకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, ఈ పర్సన్ దగ్గర డెఫినెట్లీ ఈ పర్సన్ నాకు కమిట్మెంట్ ఇస్తారు అనుకునే టైంకి ఈ పర్సన్ తన డెవిల్ ఎనర్జీ చూపించడం అనమాట. ఓకే, అంటే తన మూర్ఖత్వం, నేను ఇవ్వను, నేను కమిట్మెంట్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకుపో, అలాంటి ఏదో పిచ్చి డైలాగ్ లాంటిది ఈ పర్సన్ ఏదో కొట్టి ఉంటారనమాట. కాబట్టి మీరు చాలా పెయిన్తో ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని అని మీరు అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ ఈ పర్సన్ చూడండి, తను ఎంత డైలాగ్ కొట్టినా ఈ పర్సన్ నేను కమిట్మెంట్ ఇవ్వను, నా లైఫ్లో నువ్వు లేకున్నా నాకు అవసరపడదు, తను ఎందుకు ఈ డైలాగ్ చెప్పడం జరిగిందంటే ఈ పర్సన్ ధైర్యం లేదండి తనకి మెయిన్. ఓకేనా, తను తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి తనకు ధైర్యం సరిపోలేదన్నమాట. ఓకే, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. మేబీ ఈ పర్సన్ని వారు బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా చేసి వారి గ్రిప్లో ఈ పర్సన్ని ఉంచుకోవడం లాంటిది జరిగిందనమాట. ఓకేనా, ఈ పర్సన్ వారు చెప్పింది ఎక్కువగా వింటారనమాట. మీరు చెప్పిన దానికంటే మీరు ఏం చెప్పినా, తనకి మంచి చెప్పినా తనకి ఈ పర్సన్కి నెగిటివ్గా అర్థమవుతుంది. కానీ థర్డ్ పర్సన్ తనని తిట్టుకుంటా మాట్లాడినా తనకి చాలా స్వీట్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ పూర్తిగా థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఉండి ఉంటారు. కానీ మీ మీద ఉన్న ఆకర్షణ ఈ పర్సన్కి ఇంకా పోలేదు. ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు కదా, ఈ పర్సన్ పూర్తిగా నా చేజారిపోతారేమో, నా కంట్రోల్లో నుంచి వెళ్ళిపోతారేమో అనే భయం ఈ పర్సన్కి ఇప్పుడు ఏర్పడుతుందన్నమాట. మ్యారేజ్ కమిట్మెంట్ ఏదైనా ఇచ్చేయాలా, ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను, ఈ పర్సన్ మీద నాకు చాలా ఆకర్షణ ఉంది, ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి. ఓకేనా, చాలా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ వలన మీరు కూడా చాలామంది హర్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారండి. అదర్ పర్సన్ వలన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, కొంతమంది అదర్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉంటారనమాట. వారి వలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. కాబట్టి ఈ రిలేషన్షిప్లో నాకు అసలు ఇంపార్టెన్స్ అనేది లేదు,
అని మీరు అనుకుంటున్నారనమాట. కాబట్టి ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇంకా ఎదురు చూసి మీ కళ్ళకి కాయలు కాస్తున్నాయి కానీ ఈ పర్సన్ నా లైఫ్లో రావడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ తను ఇప్పటికీ కూడా ఈ పర్సన్ ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారండి. మేబీ తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారంటే ఆ పర్సన్ అంత ఈజీగా వారిని వదిలిపెట్టే ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువనే ఉన్నాయి. ఓకేనా, కొంతమందికి వదిలిపెట్టేసి మేబీ మీ వైపుకి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగిందంటే ఈ పర్సన్ డెఫినెట్లీ వారి మీద కోపంగా ఉన్నారండి. ఎందుకంటే వారి కంట్రోల్లో ఈ పర్సన్ ఉంటున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ ఎవరైనా కంట్రోల్ చేయాలనుకుంటారు కానీ ఎవరి కంట్రోల్లో ఈ పర్సన్ ఉండాలి అనుకోరు. ఓకే, కాబట్టి వారి మీద కోపంగా ఉన్నారు. అండ్ ఈ పర్సన్కి ఏదైనా టైమింగ్ కూడా కలిసి వస్తుందేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ద హెరోఫెంట్. ఈరోజు మ్యారేజ్కి సంబంధించిన కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయండి. మీ పర్సన్ మేబీ తన ఫీలింగ్స్ అనేది ఈరోజు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేయాలి, ఈ పర్సన్ని దూరం చేసుకోలేకపోతున్నాను, దూరంగా ఉండలేకపోతున్నాను, మేబీ ఇలాగే సైలెంట్ అయిపోతే ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేస్తారేమో, ఈ పర్సన్ వారికి కమిట్ అయిపోతారేమో, తనకి వేరే అదర్ పెళ్ళి అయిపోతుందేమో, పెళ్ళైన వారే చూస్తున్నారా, ఈ పర్సన్ నన్ను దూరం పెట్టేస్తారేమో అనే భయం మాత్రం ఈ పర్సన్లో చూపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అండ్ హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ మనసులో ఈరోజు ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని దూరం పెట్టి ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు అనే ఫీలింగ్ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, ఆల్రెడీ చాలామందికి ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా మీరెవరు, మీ బతుకు మీది, మీ పర్సన్ బతుకు తను బతకడం అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. అలాంటి వారికి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది యూనివర్స్ మీకు ఇవ్వబోతున్నారనమాట. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. మీ దగ్గరికి రావాలనిపిస్తుంది పర్సన్కి. అండ్ ఇక్కడ ఫ్యాషన్ కార్డ్ అనేది ఎక్కువ చూపిస్తుందండి ఈ పర్సన్కి. ఇక్కడ లవ్ కంటే ఫ్యాషన్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. ఒక లస్ట్ ఎనర్జీ అండ్ మీకు ఈ పర్సన్ దూరంగా ఉండలేకపోవడము అండ్ మీకు చాలా అడిక్ట్ అయిపోవడము, తను ఎలాంటి వర్క్లో ఉన్నా ఒంటరి వారు అనే ఫీలింగ్ తనకి కలగడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీతో సెలబ్రేషన్స్ కావాలనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ మీ వెనుకల తను ఎవరితోనో మాట్లాడుతున్నారు. మేబీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, అదర్ ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్ మీ గురించి మీ వెనకాల డిస్కషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు కదా, ఈ అబ్బాయి అమ్మాయి బాడీని చూస్తున్నారు. అమ్మాయి ఏంటిది, ఏంజల్స్ని చూస్తున్నారు అనమాట. అంటే మీ బాడీకి తను అట్రాక్ట్ అవ్వడం లాంటిది అనమాట. ఓకేనా, మేబీ మీకు చాలా దూరంగా ఉండడం ఈ పర్సన్కి చాలా కష్టం అవుతుంది. ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి, ఎలాగైనా ఇంత మంచి పర్సన్ అండ్ ఇంత అందమైన పర్సన్, మేల్ అయితే ఇంత హ్యాండ్సమ్ పర్సన్ నా లైఫ్లో ఉండాలి, ఇలాంటి పర్సన్ నాకు దొరకరు. మేబీ మీకు కేరింగ్ కూడా ఉంటుందన్నమాట. మీరు చాలా బాగా ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీరు చాలా బాగా చూసుకొని ఉంటారు, చాలా కేరింగ్ చూపించుంటారు, తన హెల్త్ గురించి కేర్ తీసుకోవడం లాంటిది ఏదైనా జరిగి ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్తో తను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకు వారికి డిఫరెన్స్ అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి తపన పడుతున్నారనమాట. ఇంత మంచి పర్సన్ని నేను వదులుకోలేను, ఎవరు ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారు, ఎవరు ఇలాంటి వారు, అందరు మీలాంటి వారే ఉండరు అని పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఓకేనా, తల తినేవాడు ఒకడు ఉంటే తనని తినేవాడు ఇంకొకడు ఉంటారంట, అలాంటి పర్సన్ అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ నేనే తోపు అనుకుంటే తనకంటే తోపు థర్డ్ పర్సన్ అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ అక్కడ మోసపోయి ఉంటారు. అండ్ ఇక్కడ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. నేను ఇలా బాధ పెట్టాను, ఇలా చేశాను, ఈ పర్సన్ నన్ను ఎంత నమ్మి ఉంటే మేబీ నాతో అన్నీ షేర్ చేసుకోవడం లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఈ పర్సన్ ఇప్పుడు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ద చారియట్ కార్డ్ వచ్చింది. ఓకే, మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో సెలబ్రేషన్స్ కావాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, మేబీ కొంతమంది కంటే ఇక్కడ డేటింగ్కి తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, మీతో సెలబ్రేషన్స్ కావాలి ఈ పర్సన్కి. ఓకే, అండ్ చాలామంది అండి మీరు ఏదో అకేషన్స్లో, ఇది కార్తీక మాసం కాబట్టి ఏదైనా పెళ్లి అకేషన్స్లో కానీ ఏదైనా పూజలో కానీ అలాంటిది, లేదా గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటి వాటిలో మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా మట్టుకండి 3 days ఆర్ 1 week లోపల మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారు. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీ గురించి నిర్ణయం తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు.
అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ గురించి. తను ఈ పర్సన్ చేసిన తప్పు తనకు తెలుస్తుందండి. తను ఏ విధంలో తప్పు చేశారు, మేబీ మీకు తెలిసి తప్పు చేసి ఉండొచ్చు, లేదా తెలియక తప్పు చేసి ఉండొచ్చు. మీ వెనుక ఏదైనా గాసిప్ మాట్లాడి ఉండొచ్చు ఈ పర్సన్, లేదా మీకు తెలియకుండా అదర్ పర్సన్ని మెయింటైన్ చేయడం లాంటివి చేయొచ్చు. సో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మీకు తెలియకుండా చేసిన దానికి తనకు దెబ్బ పడిందనమాట. అంటే ఈ పర్సన్ మోసపోయారనమాట. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చెప్పి బోరిమని ఏడిస్తే మీరు చీ అని దూరం కొడతారు కదా, అదే పర్సన్ ఇంకా చెప్పలేక కక్కలేక మింగలేక తను కొట్టుమిట్టులు ఆడుతున్నారనమాట. ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. మేబీ చాలామందికి మీ నెంబర్ తను డయల్ చేయడము, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ డయల్ చేయడము, మీ డీపీ చెక్ చేయడం కానీ, లేదా మీరు స్టేటస్లో ఏం పెడుతున్నారు, ఇదంతా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారు. తన ఫోకస్ అంతా మీ మీద ఉందండి పర్సన్కి. ఓకే, మేబీ ఇక్కడ 15 days వరకు చాలా మటుకి మీ పర్సన్ ఫోకస్ అంతా మీ మీద ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి గుర్తుకు వచ్చిన వెంటనే మీ లైఫ్లోకి వచ్చేయాలి, మీతో మాట్లాడాలి, ఆ ఇంటెన్షన్ అనమాట. ఓకే, ఒక క్షణం కూడా ఈ పర్సన్ వదిలి ఉండలేను ఆ ఫీలింగ్ అనేది తనకి కలగబోతుంది అనమాట. వీళ్ళ ఫార్చ్యూన్ క్లారిఫై. ఓకే, కర్మ. ఈ పర్సన్ని తన లైఫ్లో తన కర్మ అనేది అనుభవిస్తున్నారండి. ఓకేనా, ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే డెఫినెట్లీ ఉన్నారు. థర్డ్ పర్సన్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు, కానీ థర్డ్ పర్సన్ వలన ఈ పర్సన్ ఇప్పుడు కర్మ అనేది అనుభవిస్తున్నారనమాట. ఓకేనా, ఈ పర్సన్కి రీయూనియన్ ఉందా అంటే మీతో రీయూనియన్ ఉంది, కానీ ఇక్కడ ఈ పర్సన్ రాగానే మేబీ పాస్ట్లో ఉన్న నమ్మకం ఇప్పుడు మీకు ఉంటుందా, ఉండదన్నమాట. ఏదో ఒక మూలన మీకు భయం ఉంటుంది, అండ్ ఈ పర్సన్ మీద అనుమానం కూడా ఉంటుందన్నమాట. ఈ పర్సన్ మళ్ళీ వచ్చారు కానీ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అనే ఫీలింగ్ మీకైతే ఉంటుందన్నమాట. పాస్ట్లో ఉన్నంత ప్రేమ కేరింగ్ ఇప్పుడు మీరు చూపించరు. ఓకేనా, కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మీ దగ్గర తనకి అంత ప్రేమ దొరకదు. ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మోసపోవడం కానీ, థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని నమ్మించి ద్రోహం చేయడం కానీ ఏదో జరిగింది. తను చాలా కర్మ అనుభవిస్తున్నారు. కర్మ కూడా ఈ పర్సన్కి రిపీట్ అవ్వబోతుందండి. అతి తొందరలో ఈ పర్సన్కి అదంతా జరగబోతుంది అనమాట. తప్పు తెలుసుకోవడం జరగబోతుంది అనమాట. ఓకే, తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా రాబోతుంది అనమాట. అండ్ ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, నేను అనుకున్నవన్నీ నా లైఫ్లో నుంచి దూరం అయిపోయాయి, నా జీవితంలో నేను ఒంటరివారు అయిపోయాను అని తను బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, డెత్ క్లారిఫై. మేజర్గా ఉన్న కార్డ్స్ అన్నీ ఇక్కడే వస్తున్నట్టున్నాయి. ఇంకొక కార్డ్. ఓకే, ఇక్కడ చాలామందికి అండి హెల్త్ వైజ్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. మీకు చాలామందికి హెల్త్ వైజ్గా చాలా ప్రాబ్లం, ఏదో మేజర్ ప్రాబ్లం లాంటిది ఏదో రాబోతుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఓకేనా, డెత్ అంటే ఇక్కడ మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మీ కనెక్షన్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా బాగున్నారు అంటే బాధపడడం, చాలా బాధపడుతూనే ఉన్నారంటే హ్యాపీగా ఉండడం, అంటే ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ అవుతుంది, కానీ మీ పర్సన్ లైఫ్లోనే తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ వైపుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ పర్సన్కి ఏదో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లాంటిది ఏదో తన లైఫ్లో రాబోతుందండి. ఓకేనా, తను గుడ్డిగా ఒక పర్సన్ని నమ్ముతున్నారంటే ఆ పర్సన్ చేతిలో తను ఘోరంగా మోసపోవడం, తను తన లైఫ్లో ఉన్నవన్నీ కోల్పోవడం లాంటిది ఏదో జరగబోతుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ పర్సన్కి చాలా పెద్ద దెబ్బ ఏదో పడబోతుందండి తనకి. ఓకేనా, తను కోలుకుంటానా లేదా తను కొట్టుమిట్టులాడే విధంగా ఉండబోతుంది అనమాట. తను ఏదైతే చేశారో అదే తిరిగి వస్తుంది అనమాట. మేబీ థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని చుక్కలు చూపించి ఉంటారు ఈ పర్సన్. మేబీ నమ్మించి మోసం చేయడం, నమ్మించి ద్రోహం చేయడం ఇప్పుడు తనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఒక పర్సన్ని మనం నమ్మించి మోసం చేస్తే ఈ విధంగా మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఎదుర్కొంటామా అనేది తనకి తెలిసి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ డెత్ అండ్ రిబర్త్ అయితే ఉంది ఈ రిలేషన్షిప్లో. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గానే మీకు రీయూనియన్ అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గానే మీ పర్సన్కి ఎదురు దెబ్బ లాంటిది ఏదో తొలగబోతుంది అనమాట. ఓకే, మేబీ మీరండి చాలామంది మీ పర్సన్ని దూరం కొట్టచ్చు, అదే ఈ పర్సన్కి చాలా ప్రళయం లాంటిది అనమాట. తనకి నేను ఇలా ఊహించలేదు, ఈ పర్సన్ కూడా నేను దూరం పెడతారు అని నేను అనుకోలేదు అని మేబీ అదంతా ఊహించి ఉండరనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ నేను ఎప్పుడు వెళ్ళినా తను యాక్సెప్ట్ చేస్తారు, నేనంటే ఈ పర్సన్కి పిచ్చి, నేనంటే పడి చేస్తారు, నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను ఎప్పుడు బతిమిలాడుతూ ఉంటారు అని పర్సన్ తన
ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. మేబీ మీరు చాలామంది తన కాన్ఫిడెన్స్ని మీరు చంపబోతున్నారు కావచ్చు. ఓకే, నన్ను ఇలా చేస్తావా, ఇలా ఉంటావా, ఇప్పుడు చూడు నేనేంటో నీకు చూపిస్తా అనే విధంగా మీరు కూడా తనకి రివర్స్ తిరగడం లాంటిది మేబీ జరిగి ఉండొచ్చు, జరగబోతుంది కావచ్చు కొంతమందికి. కాబట్టి తను చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట డెఫినెట్లీ పర్సన్కి. ఓకే, వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఓకే, ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఉద్దేశం అండి మీకు ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనే ఇంటెన్షన్ మాత్రం మీ పర్సన్కి ఉంది. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఏదో సెకండ్ ఛాన్స్ అడగాలి అండ్ ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అని తీసుకురావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు, చాలామందికి ఈ రోజు కూడా రావచ్చండి మీ పర్సన్ వైపు నుంచి. ఓకేనా, కాబట్టి రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. అండ్ ఈ పర్సన్ చిన్న ఆఫర్ లాంటిది కూడా మీకు ఇవ్వాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు, ఈ పర్సన్ మీద ఫోకస్ అంతా మీరు తీసేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ రాసిన విధంగా చూసుకుంటే మేషం, సింహం, ధనుసు రాశి, అండ్ మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి. ఓకేనా, ఈ రాశులు మీకు కనెక్ట్ అయితే తీసుకోండి, రాశులు కనెక్ట్ అవ్వలేదా మీకు రీడింగ్ కనెక్ట్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, చాలా బాధపడుతున్నారు అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నైట్ అంతా మీకు నిద్రపోవడం లేదు ఈరోజు, అండ్ ఏదో ఒక విషయంగా చాలా డిప్రెషన్కి లోన్ అవుతారనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు, రెండు విషయాల మీద జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారని మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు, జగిల్ అవుతూ ఉన్నారనమాట. అండ్ మిథున రాశి వారు, వీళ్ళ ఫార్చ్యూన్ మీకు లక్కీ టైం స్టార్ట్ అవుతుందన్నమాట ఈరోజు మిథున రాశి వారికి. అండ్ కర్కాటక రాశి వారికి మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. కొంతమంది కెరియర్ వైజ్గా కూడా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా అడ్వెంచర్, చాలా స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ అండ్ చాలా చలాకీగా ఉండే పర్సన్ అనమాట మీరు. ఓకే, అలాంటి పర్సన్ మీరు కలుసుకోబోతున్నారనమాట. ఓకే, అండ్ సింహరాశి వారు, ఒక ఎంపరర్ లాగా ఉంటారండి మీరు, రీయూనియన్ కూడా ఉంది. అండ్ కన్యా రాశి వారు, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే మీరు వింటారనమాట, మీ ఇంట్యూషన్ని మీరు ఈరోజు ఫాలో అవుతారనమాట. ఓకే, అండ్ తులారాశి వారు, మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారండి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు, ఓవర్ థింకింగ్లో ఉన్నారండి, ఏదో ఒక భ్రమలో ఉన్నారనమాట మీరు, ఏదో విషయంగా ఇలా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో అని భ్రమ పడుతున్నారనమాట. ఓకే, అండ్ ధనురాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి, ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, ద మెజిషియన్, మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు. ఓకే, నేను హ్యాపీగా ఉండాలి, మనీ కావాలనుకుంటే, లేదా జాబ్ రావాలి, పర్సన్ రావాలి, అలాంటిది మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ కుంభరాశి వారు, హార్ట్ బ్రేక్, మీరు ఏదో విషయంగా కొంచెం ఓవర్ థింకింగ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు హార్ట్ బ్రేక్ కూడా ఉందండి, మేబీ మీ పాస్ట్ పర్సన్ ఎవరో మిమ్మల్ని మోసం చేయొచ్చు, కాబట్టి కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండడం బెటర్ అనమాట. అండ్ మీనరాశి వారు, ఒక క్వీన్ లాగా ఉంటారు అండ్ మీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు అండ్ చాలా అందంగా తయారవడానికి దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. ఎవరి గురించి ఆలోచించరు, నేనే ఒక హీరో, నేనే ఒక హీరోయిన్, అలా అంటే మీరు సెల్ఫ్ లవ్ అనేది ఉంటుందన్నమాట మీకు ఈరోజు. ఓకే ఓకే అండి, రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అండి మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది, వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. రీడింగ్ అయితే ఈరోజు చాలా బాగుంది కాబట్టి క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.